గ్రహింస్టాన్ అనే ఒక దైవజనుడు తండ్రిని ఇద్దరు కొడుకుల్ని ఒరిస్సా రాష్ట్రంలో పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. సజీవ దహనం అయ్యారు. తండ్రి ఇద్దరు కొడుకులు దైవజనుడు. ఆయన చేసే పరిచయం ఏంటంటే కుష్టి వ్యాధి వాళ్ళని చేరదీసి వారి గాయాలు కడిగి వారి కుళ్ళిపోయిన ఆ పురుగులు పట్టిన గాయాలు శుభ్రం చేసి వారి ఆస్ట్రేలియా నుంచి వచ్చి వారి జీవితాలు అక్కడ పణంగా పెట్టుకొని సేవ చేస్తే మతోన్మాదులైన దుర్మార్గులు వారిని నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఇప్పుడు ప్రభుత్వం అడిగింది, అమ్మా వారిని ఎలాంటి శిక్ష విధించమంటావు అని అంటే ఆ తల్లి ఏమన్నదంటే, అయ్యా నా ప్రభు మమ్మల్ని క్షమించాడు, లోకాన్ని క్షమించింది, నా భర్తని బిడ్డలను చంపినటువంటి వారిని క్షమించకపోతే నేను క్రీస్తు మనసు నాలో ఉన్నట్లా, క్రీస్తు యేసుకు కలిగి నీ మనసు మేము కలిగి ఉన్నాం, వారిని క్షమించండి. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం తర్వాత అది మర్డరో యాక్సిడెంటో ఆ దేవుడికి తెలియాలి. ఒకవేళ మర్డర్ అయితే వారిని నేను క్షమిస్తున్నాను అని చెప్పింది ఆ తల్లి. మళ్ళీ చిన్న మాట అంటే అడగాలి, కడగాలి, పొడవాలి, లాగాలి, సంగతి తేలవాలి అని కదా మనం కేకలేస్తాం. ఓ వాడు ఆనందంతో గెంతులేస్తుంటాడు, నా బిడ్డ నాకు తలుపులన్నీ తెరిచావు, వచ్చేస్తాను. క్షమించమంటే వాడు సిగ్గుపడతాడు.